టుడే టీవీ మెదక్ డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ కుతుబుద్దీన్. పక్కాగా భూ హక్కుల కోసం రీసర్వే. జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పక్కాగా భూ హక్కుల కోసం రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ వివరించారు. మంగళవారం రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో రీసర్వే నిర్వహించి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ 100 సంవత్సరాల పూర్వం నిజాం ప్రభుత్వం 35 నుంచి 40 సంవత్సరాల మధ్య కష్టపడి పనిచేసి భూమిని రూపొందించడం జరిగిందన్నారు. అప్పటి నుంచి కొన్ని గ్రామాల్లో భూనక్షల్లో సమస్యలు తలెత్తుతున్నాయని వాటిని పరిశీలించి పరిష్కరించేందుకు భూ రీసర్వే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ప్రతి భూ కమతానికి ఆన్లైన్ డిజిటలైజేషన్లో పొందపరుస్తామని, ఎలాంటి భూ వివాదాలు లేకుండా చేసి భూమికి భూదారును అందించడం జరుగుతుందన్నారు. భూమి ప్రతి రైతుకు ఒక సెంటిమెంట్ అని, భూమి కోసం రైతులు పరితపిస్తూ ఉంటారన్నారు. భూ సమస్యలు లేకుండా చేయడమే దీని ఉద్దేశం అన్నారు. జిల్లాలో 24 గ్రామాల్లో భూ రీసర్వేను శాస్త్రీయంగా నిర్వహించి రైతుల భూ హక్కులను పరిరక్షిస్తామని అన్నారు. భూ రీసర్వే అనంతరం విదేశాల్లో ఉన్న వారు సైతం పక్కగా వారి భూమిని పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, ఏడీ ల్యాండ్ సర్వే కిషన్, డిపిఆర్ఓ రామచంద్రరాజు, తహసీల్దార్ రజని, ఎంపీడీఓ, గ్రామ సర్పంచ్ యాదగిరి, ఉప సర్పంచ్ ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆటోమేటిక్గా దాన్ని తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేస్తాం. మనం వచ్చిన తర్వాత మీ భూమికి సంబంధించింది దానికి కొన్ని కోఆర్డినేట్స్ మొత్తం కూడా రికార్డ్ చేసి అది ఎవరు కూడా తెలుసుకోకుండా. గతంలో మనకు ఈ కోఆర్డినేట్స్ రికార్డ్ చేసే అవకాశం లేదు. మీరు గమనించుంటారు బహుశా. గతంలో మనం ఫోన్ చేయాలంటే ఎక్కడికో పోయి ఫోన్ చేయవలసిన పరిస్థితి ఉండేది. ప్రతి ఒక్కరు కూడా భూమి అంటే ఒక ఆశ, దాని మీద ఒక సెంటిమెంట్. ప్రతి ఒక్కరు కూడా భూమి కొనాలని ఆశపడుతున్నప్పుడు క్రమంలో మరి ఆ భూమిని కొన్నప్పుడు వ్యవసాయవేత్తలు కావచ్చు, రైతులు కావచ్చు, వాళ్ళు భూమిని అక్కడ చేసుకుందాం అనుకున్నప్పుడు భూమిని కొంటే భూమితో పాటు సమస్యలు కొంటున్నాం. మనం భూమితో పాటు సమస్యలు కొంటున్నాం. భూమి వల్ల మనకు మంచి జరగాలి కానీ చెడు జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇది అంతరా లేకపోవచ్చు, కొంతవరకు ఉండొచ్చు. మరి వాళ్ళ అక్కన్నపేటలోనే మనకి సర్వే పెడుతున్నాము. మనకు మెదక్లో సుమారుగా 392 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 392 రెవెన్యూ గ్రామాల్లో 24 గ్రామాలు మాత్రం లక్ష్యం లేదు మనకు. ఇందులో అక్కన్నపేట కూడా ఉంది. ఈ 24 గ్రామాలకు సంబంధించిన దాంట్లో 4 గ్రామాలు ఆల్రెడీ మనకు సర్వే నడుస్తూ ఉంది. అది ప్రోగ్రెస్లో ఉంది. అందరు గ్రామస్తులు, రైతులు కోరుకున్న విధంగా నడుస్తూ ఉంది. ఇవాళ మీ అందరి తరఫున గ్రామ సర్పంచ్ గారు ఒక శాస్త్రీయ పరంగా ప్రశ్నలు వేశారు. నాకు తెలిసి ఆయన వేసిన 10 ప్రశ్నలు కూడా మీలో ఉన్న అన్ని సందేహాలను కూడా నివృత్తి చేస్తారని భావిస్తున్నాను. ఐఎమ్ అప్రిషియేటింగ్ ది సర్పంచ్ అండ్ గ్రామస్తులు. రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ ఎ బిగ్ క్లాస్ పర్సన్. ఎందుకంటే ఏదైతే సమస్య ప్రజల నుంచి వస్తుందో తను అవగాహన చేసుకొని అందరి తరఫున కూడా లీడింగ్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. మన యంగ్ డైనమిక్ మన లీడర్షిప్ కూడా ఐఎమ్ అప్రిషియేటింగ్. మరి నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కావచ్చు, వాళ్ళ యొక్క మెంబర్స్ కావచ్చు, అందరూ కూడా దీని సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాను. మరి వాళ్ళ సమస్యలు మొత్తం కూడా ఇది ఏంటంటే దీని ఒకటి క్లుప్తంగా మిగతా పాయింట్ టు పాయింట్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీకు నివృత్తి అవుతుంది. రికార్డు ఉన్న ఎక్స్టెంట్ ఏది టాలీ కాదు, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి.